వార్తా విశేషాల సమాహారం TS24 న్యూస్కు స్వాగతం. హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయంలో భక్తులు పోటెత్తారు. శని త్రయోదశి సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించారు. నేడు సిరిసిల్ల పట్టణంలోని స్థానిక హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయంలో శని త్రయోదశి పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే పట్టణంలోని భక్తులు వందలాదిగా తరలివచ్చి శనిదేవునికి ప్రత్యేక పూజలతో పాటు తైలాభిషేకాలు చేశారు. సంవత్సరంలో 4 సార్లు వచ్చే ఈ శని త్రయోదశి ఈరోజు వచ్చిన త్రయోదశికి ప్రత్యేకతలు ఉన్నట్లు వేద పురోహితులు తెలిపారు. 4 సంవత్సరాలకోసారి ఈ త్రయోదశి భక్తులు శనిదేవునికి పిల్లాపాపలతో వచ్చి ప్రత్యేక పూజలు చేస్తే వారిని శని పట్టి పీడించదని భక్తుల నమ్మకం. దీంతో ఈ శని త్రయోదశి శనివారం రావడంతో పెద్ద ఎత్తున భక్తులు స్థానిక దేవాలయంలో పూజలు నిర్వహించి శనిదేవుని దర్శించుకున్నారు. प्रथमाय धर्म शुभेजाय धर्मन्वने धर्म श्रुत्याय पत्याय धर्म काट्याय नीप्याय धर्म सूध्याय सरस्याय बुद्धं च मे बुद्धिश्च मे क्लुप्तं च मे क्लुप्तिश्च मे मतिश्च मे सुमतिश्च मे शञ्च मे मयश्च मे प्रियं च मे नुका यद्भूतं यस्तभव्यमुतामृतत्वशेषः भवात् पुनः ततः विश्वं मेक्रात्मशरदविः सप्तास्यादन् परदयः त्रिसप्त समितत्कृताः देवादिजग्गन्तं वाना एवं विद्वानमृते भवति नान्यपन्था अयनाय विद्यते यज्ञेन यज्ञो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये रुचं ब्राह्मण चतुष्पदे ओम शांति 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 नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् नारायण परं ब्रह्म तत्त्वनारायण परः व्यवस्थितः तद्ब्रह्म शिवः हरिश्चेन्द्रस्योक्षर परमस्वराट् ऋतगुं सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गळ परमान्नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषः सद्विष्णु नारायण परं ब्रह्म तत्त्वन्नारायण परः नारायण परोध्याताध्यानं नारायण पराप्ति नारायण स्थितः अनन्तमव्ययं कविगुं समुद्रेऽन्तं विश्वशम्भवम् सभोविं विश्वतो वृत्वात्यतिष्ठदशाङ्गुलं पुरुष एव पादोस्य विश्वाभूतानि त्रिपादस्य त्रिपादोर्धौदय पुरुष विराड जायता विराजवादि पुरुषः स जातो अत्तरिष्ठः पश्चात् भूमिमतो पुनः यत्पुरुषेण हविषा देवा इति तन्वतः वसन्तो अस्यासीराज्यं ग्रीष्म युग्म शरदविः सप्तास्यासन् प्रदयः ओम चापहस्ताय नमः ओम तिलाप्रियाय नमः ओम आद्यगुणस्तुताय नमः ओम वरदाय नमः ओम सर्वाभीष्टप्रदाय महाराजाय नमः स्वस्ति साम्राज्यं भोजं स्वराज्यं वैराज्यं पारमेश्वरं राज्यं महाराज्यमाधिपत्यमयं अर्थं यथाशक्ति ध्यान आव देवता प्रीत्यर्थं तैला పరిహారం కోసం ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించమని అక్షింతలు నీళ్ళలోని అంగైత సైత సర్వేక విశంత సమాస్త్రిక అత్రగా యత్రాన్యాయం సంప్రోక్ష అపూత దేవుడి మీద నీళ్లు చల్లండి. సాధన మహాగణాధిపతిభ్యో నమో నమః గణపతిం సాంగంతాయ యోగవాహం శక్తి పద్మే పుత్రో దండ పెట్టుకొని గణపతి మనసులో కూడా మళ్ళీ అక్షింతల నీళ్లు వదిలిపెట్టండి. సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి వ్రతయామి ఆపోహిష్టాయ యోగః స్నానభూతి దదాత్ర మహీరుణ యశస్స యోగ శివకం స్వస్తిరోభిః వైషయమదేవ హితం జలాయ స్వస్తిన ఇంద్ర వృద్ధస్రవాః హిమాయతసే యోగ శివకం వసస్స భాజతే ఔషధిరో మాతరః తస్మాత్ పరమో సిద్ధిరగ ఆపో నమస్తే రుద్రమన్యవతో వైషయ నమః నమస్తే అస్తు తన్మయ బాహుభ్యాం నమః యా యశు శివమహాసి పౌరాభాగ
సిరిసిల్ల జిల్లాపై స్పష్టమైన ప్రకటన చేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు జక్కుల యాదగిరి కోరారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. నేడు సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జేపీ నగర్, అంబికానగర్, వెంకంపేట్, పాత బస్టాండ్తో పాటు ప్రధాన రహదారులపై ర్యాలీ కొనసాగింది. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట సిరిసిల్ల జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలంటూ ఆందోళన నిర్వహించారు. అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు యాదగిరి, చొక్కాల రాము మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొంపెల్లి విష్ణు, వంగపల్లి సాయి, రాజు, రవి, రమేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. దీనిపై ప్రభుత్వం మొండి వైఖరి సిరిసిల్ల జిల్లాగా వెంటనే అడ్డంకులు వచ్చినా మీరు అనుకుంటే ఖచ్చితంగా సిరిసిల్ల జిల్లా చేయొచ్చు. మీరు మంత్రివర్గంగా ఉన్నారు కాబట్టి మంత్రివర్గంలో చర్చించి గౌరవ ముఖ్యమంత్రితో చర్చించి ఖచ్చితంగా సిరిసిల్లను జిల్లా చేస్తే సిరిసిల్ల ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీన మీకు చెప్తున్నాము. దయచేసి సిరిసిల్లను జిల్లా చేస్తే భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే ఇంకా ఇదే రకంగా అనేక ఉద్యమాలు చేపడతామని మేము హెచ్చరిక కూడా చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ నిజవర్గ కార్యకర్తలు మరియు మా సోదరులు అందరం కలిసి వాళ్ళ బైక్ ర్యాలీ తీయడం జరిగింది. మేము ఎందుకు తీయాలంటే సిరిసిల్ల జిల్లా తొందర మాకు ప్రకటిస్తే మేము ఎంతో అభినందిస్తాం. ఇప్పటి వరకు మేము అనుకున్నది ఏంటంటే కేటీఆర్ గారు మొన్న అమెరికా పోయి అక్కడి నుంచి సిరిసిల్ల జిల్లానే తీసుకొస్తాడు కావచ్చు అని మేము ఆనందాలతో అందరం సంబరాలు చేసుకుంటూ మేము ఉన్నాం. కానీ ఆయన సిరిసిల్లకి వచ్చి సిరిసిల్ల జిల్లాని తెలియదు, ఉత్తనే వచ్చి మీటింగ్లు పెట్టి వెళ్ళిపోయాడు. మాకు ఎంతో బాధగా ఉండే. ఇవల్ల మేము కోరుకునేది ఏంటంటే మా తరఫున ఎంపీ వినోద్ గారు కానీ, మంత్రి హరీష్ రావు గారు కానీ, కవిత గారు కానీ మీకు ఒకటే మేము కోరుకుంటాం, మాకు సిరిసిల్లను మీరు ఖచ్చితంగా మాకు గిఫ్ట్ ఇస్తారని మేము కోరుకుంటున్నాం వైఎస్ఆర్సీపీ. ఇంకో విధంగా ఏంటంటే సిరిసిల్ల డివిజన్లో ఉన్న మండలాల ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, మండల పరిషత్తు ప్రెసిడెంట్లు కానీ మీరందరూ ఒకటి ఏంటంటే ఏకగ్రీవ తీర్మానం చేసి కలెక్టర్ గారికి నివేదిక పంపిస్తే కలెక్టర్ గారు సీఎం గారికి పంపుతారు. మీరు చేయవలసిన టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, ఇంకా బీజేపీ కానీ ఎన్ని పార్టీల సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ వార్డు మెంబర్లతో సహా మీరు నివేదిక ఏకగ్రీవం చేసి పంపితే లాస్ట్ టైం మున్సిపల్లో చేసి పంపించారు, చాలా గర్వకారణం. అదేవిధంగా మీరు అందరూ కలెక్టర్ గారికి పంపిస్తే ఆ నివేదిక సీఎం గారికి పంపిస్తే ఖచ్చితంగా మనకు జిల్లా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ సందర్భంగా కోరుకుంటున్నాం. సిరిసిల్ల నియోజకవర్గం నుండి ఈరోజు బైక్ ర్యాలీ తీయడం జరిగింది. సిరిసిల్లను జిల్లాగా ప్రకటిస్తే మన మంత్రివర్యులు కానీ ప్లస్ ముఖ్యమంత్రి గారు దీనిపైన కంపల్సరీ మా సిరిసిల్లను జిల్లాను చేస్తారు. సిరిసిల్లలో ఉన్న ప్రజలు కూడా ఎంతో కొంత ఆనందిస్తారు. కంపల్సరీ జిల్లాను చేయాలని వైఎస్ఆర్సీపీ తరఫున మేము కోరుకుంటున్నాం. అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా రాణించాలని కౌన్సిలర్ కల్లూరి రేణుక అన్నారు. విద్యార్థినులకు నగదు ప్రోత్సాహకాలు, ప్లేట్లు అందించిన వెస్ట్రన్ యూనియన్ సిరిసిల్ల బ్రాంచ్ నిర్వాహకులు. పట్టణంలోని వెంకంపేట ప్రభుత్వ పాఠశాలలో నేడు 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులకు వెస్ట్రన్ యూనియన్ సిరిసిల్ల బ్రాంచ్ ఆధ్వర్యంలో నగదు పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక కౌన్సిలర్ కల్లూరి రేణుక మాట్లాడుతూ పేదరికం చదువు అడ్డు కాదని, పట్టుదలతో చదివి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా రాణించాలని కోరారు. సహాయం అందించిన వెస్ట్రన్ యూనియన్ వారిని అభినందించారు. వెస్ట్రన్ యూనియన్ క్లస్టర్ మేనేజర్ టి రమేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 786 మంది విద్యార్థినులకు సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. 5 విద్యార్థినులకు 1100 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం, ప్రశంసా పత్రాలు, మధ్యాహ్న భోజనం కోసం 80 ప్లేట్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ లింగంపల్లి దేవయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిట్యాల ఆనందం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వెస్టర్న్ యూనియన్ సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత ఈ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఆనందం సార్ గారికి, అలాగే వెస్టర్న్ యూనియన్ మేనేజర్ గారికి, అలాగే వాళ్ళ సభ్యులకు, ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఒక చక్కటి కార్యక్రమం ఈ స్కూల్లో నిర్వహించారు. మరి వెస్టర్న్ యూనియన్ వాళ్ళు ప్రైజ్ మనీ కింద 786 మందికి ప్రైజ్ గిఫ్ట్ వాళ్ళు ఇస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ మా వెంకంపేట స్కూలు విద్యార్థినికి ఇవ్వడం చాలా గర్వంగా భావిస్తున్నాను. వారికి సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. మరి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ప్రైజ్ మనీ ఇవ్వడానికి మరి కారకులైనటువంటి ప్రభాకర్ సార్ కూడా మరి ప్రశాంత్ సార్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏది ఏమైనా మరి ఒక విద్యార్థినులకు, పేద విద్యార్థినులు కాబట్టి మరి ఎందరో వచ్చి ఇక్కడికి దాతలు వచ్చి బహుమతులు డొనేట్ చేస్తున్నారు. మరి మేము కూడా ఎల్లవేళలా ఈ పాఠశాల విద్యార్థులకు అందుబాటులో ఉంటున్నాం. పిల్లలు కూడా చాలా క్రమశిక్షణగా చదువుకోవాలి. ఎందుకంటే పిల్లలు మరి నేటి బాలలే రేపటి పౌరులు ఉన్నారు కాబట్టి ప్రతి విద్యార్థులు కూడా చాలా చక్కగా చదువుకోవాలి. మరి ఇప్పుడే 10th క్లాస్ విద్యార్థినులు వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా ఈ సందర్భంగా తెలియజేసిండ్రు. వాళ్ళు 9.3 మార్క్స్ తెచ్చుకున్నారు, టాపర్లు. మరి వాళ్ళు ఇప్పుడే అనుభవాలు చెప్పిండ్రు. ఎందుకంటే మేము ఇంకా చదివితే ఇంకా మంచిగా తెచ్చుకునే వాళ్ళము. మరి వాళ్ళ మాటలను కూడా మీరు తీసుకొని మరి ఇంకా బాగా చదువుకోవాలి. మేము వచ్చినప్పుడల్లా కూడా మరి ప్రతిసారి కూడా మీరు 10 పాయింట్స్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. గతంలో కూడా మన స్కూల్కు 100 మార్కులు కూడా వచ్చినాయి. ఇదే విధంగా మీరు చాలా మంచి మార్కులు తెచ్చుకోవాలి. అలాగే వెస్టర్న్ యూనియన్ వారు ప్రైజ్ మనీ అమ్మాయిలకు ఇవ్వడానికి వచ్చిండ్రు. ఎందుకంటే బాలికలు ఈ 10వ తరగతితోనే చదువులు ఆపేయద్దు, ఇంకా పై చదువులకు వెళ్ళాలని వారు కోరికతో మరి అమ్మాయిలకే ప్రైజ్ మనీ ఇస్తుండ్రు. మరి వారు ఒకటి ఇస్తామనంటే మనం బంపర్ ఆఫర్ లాగా మరి ఇంకొకటి కూడా వారిని అడిగినాం. అడగగానే మరి 10th క్లాస్ చదివే విద్యార్థులకు 80 ప్లేట్స్ కూడా వారు ఇచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విద్యార్థులు మనము చక్కగా చదివితే మనకు దాతలు చాలామంది ఉంటారు. మీరు ముఖ్యంగా చదువును మంచిగా చదవాలి. మరియు ఇక్కడ వెంకంపేట స్కూల్ అంటే మరి చాలా మంచి విద్యార్థులు, మంచి క్రమశిక్షణ ఉన్న విద్యార్థులని మన వచ్చే వాళ్ళకు కూడా తెలవాలి. మరి పెద్దలు వచ్చినప్పుడు కూడా మీరు క్రమశిక్షణగా ఉంటూ మరి ఉపాధ్యాయుల పట్ల కూడా గౌరవంగా ఉంటూ మంచి చదువులు చదవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను విద్యార్థుల పాల్మచర్స్ తరఫు నుంచి ఈ రంజాన్ మాసంలో 786 మందికి బాలికలకు వచ్చేసి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మొత్తం టోటల్గా భారతదేశం మొత్తంలో జరుగుతుంది. పాల్మచర్స్ కంపెనీ ద్వారా జరుగుతుంది. దీన్ని ఏంటంటే మేము సిరిసిల్ల మండలం వచ్చినప్పుడు మన ఈ స్కూల్ సెలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రతిభావంతులైన 5గురికి 1100 రూపాయల నగదు బహుమతి, దాంతోపాటు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. యజమానుల మొండి వైఖరి వీడి టెక్స్టైల్ పార్క్ కార్మికుల కూలీ సమస్యను పరిష్కరించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు జక్కుల యాదగిరి అన్నారు. కూలీ పెంపు కోసం టెక్స్టైల్ పార్క్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె నేటితో 33వ రోజుకు చేరుకుంది. ఆర్డీఓ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు ప్రారంభించారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు యాదగిరి మాట్లాడుతూ సాక్షాత్తు మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చిన కూలీ సమస్య పరిష్కారం కాకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం కూలీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చొక్కాల రాము, కొంపెల్లి విష్ణు, సిఐటియు నాయకులు పంతం రవి, మూషం రమేష్, టెక్స్టైల్ పార్క్ వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
వాళ్ళందరికీ మన సంఘం తరఫున ధన్యవాదాలు చెప్తామని అన్నగారు ఐక్యత, కార్మికుల ఐక్యత, బోనస్ ఈఎస్ఐ ప్రతి కార్మికుడికి కూలీ వెంటనే 10 పీకులకు 45 పైసల కూలీ, 10 పీకులకు 45 పైసల కూలీ వెంటనే, బోనస్ వెంటనే, మౌలిక సదుపాయాల పార్కులు, మౌలిక సదుపాయాల పార్కులు జిందాబాద్. కార్మికులతో చెలగాటము, కార్మికులతో చెలగాటము, కార్మికులతో చెలగాటము. యజమానుల మండి వైఖరి, యజమానుల మండి వైఖరి, టెక్స్టైల్ పార్క్ కార్మికుల ఐక్యత, టెక్స్టైల్ పార్క్ కార్మికుల ఐక్యత. జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. కార్మికుల టెక్స్టైల్ పార్కు కార్మికుల రిలే నిరాహార దీక్ష 33వ రోజుకు చేరుకున్నది. నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు అసలు సమ్మెలు లేకపోతే ఇట్లాంటి ధర్నాలు ఇట్లాంటివి ఏవి ఉండేవి కావచ్చు అని అందరు కలగన్నారు. తను కూడా అనేక సందర్భాలలో అసలు మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత ఒక బంగారు తెలంగాణ వస్తుంది, మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి, అసలు కార్మికులకు కానీ కర్షకులకు కానీ ఎట్లాంటి ధర్నాలు రాస్తారోకలు ఉన్నాయని ప్రకటించిన ముఖ్యమంత్రి గారు ఈరోజు సిరిసిల్లలో తన తనయుడున్న నియోజకవర్గంలో తను కూడా ఇక్కడికి వచ్చి ఒక 2 రోజులలో ఈ సమస్యను పరిష్కరిస్తా అని చెప్పినప్పటికీ కూడా తను వచ్చి కూడా ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాకపోవడం నిజంగా ఈ కార్మికుల యొక్క దురదృష్టంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పక తప్పదు. ఎందుకంటే ఈరోజు అసలు ఆయన నిజంగా ఒక కార్మికునికి పిఎఫ్ లేకపోతే ఎంత ఇబ్బందులో, ఇంకా టెక్స్టైల్ పార్కులో ఒక ఫీజుకు 45 పైసలు పెంచమనడం, లేకపోతే ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలపైన ప్రభుత్వం ఇక్కడి వ్యాపారులతో వెంటనే చర్చించి సమస్యను తొందరగా దాన్ని పరిష్కరించాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీన డిమాండ్ చేస్తున్నాం. సిరిసిల్ల జిల్లా కేంద్రం చేసేలా మంత్రి కేటీఆర్ చొరవ తీసుకోవాలని మజ్లిస్ పార్టీ నాయకులు ఎండి ముస్తఫా అన్నారు. నేడు పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఏఐఎంఐఎం నాయకులు ఎండి ముస్తఫా మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఎంఐఎం పక్షాన డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు కోసం మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. లేని పక్షంలో జిల్లా సాధన కోసం ఉద్యమిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సిరిసిల్ల జిల్లా సాధన సమితి నాయకులు బుస్సావేను, రికుమల్ల సంపత్, ఏఐఎంఐఎం సిరిసిల్ల నియోజకవర్గ అధ్యక్షులు ఎండి పర్వేజ్, సల్మాన్, మన్సూర్, అలీ, బాషా, షియా, అబ్దుల్ ఖాన్, మౌలానా, షకీల్ తదితరులు పాల్గొన్నారు. मजलिस इत्तेहादुल मुस्लिमीन से मेहनत की जा रही है. अब तक जो तेलंगाना में जो ज़िले हैं, निज़ामाबाद ज़िला छोटा है, रंगारेड्डी ज़िला भी छोटा है. अभी जो बना रहे सो जो 13 से लेके 15 तक जो नए ज़िले बना रहे हैं, उस ज़िलों में नागा कर्नूल एक ज़िला है, भोपालपल्ली भी एक छोटा ज़िला है. उससे भी ज़्यादा जो बड़ा हमारा जो सिलसिला है, यहाँ पे टेक्सटाइल पार्क जो है हमारा, और यहाँ पे हमारा क्या बोलते हैं सो राजा राजेश्वरी जो हमारा टेम्पल है, इतनी खूबियाँ रहने के बाद भी हमारे ज़िले को सिलसिले को ज़िला बनाने के लिए हमारे जो वज़ीर आज़म KTR साहब आगे पीछे सोच रहे हैं. लेकिन उनसे अपील है कि KTR साहब से अपील है कि उन्होंने सिलसिले से जो जीते उन्होंने जीत के मैं सिलसिले में ऐसी काबिलियत बनाऊंगा, सिलसिले को ऐसा काबिलियत बनाऊंगा. अभी तक बोल रहे मगर अभी तक ज़िला के लिए उन्होंने अभी तक इकरार नहीं करे. अगरचे उन्होंने ज़िला अगरचे बनाए तो इंशाल्लाह सिलसिले को कहाँ से कहाँ पहुँचा सकते, और तारीख़ में हमारे KTR साहब का नाम रहेगा. क्योंकि हमारे KCR साहब तेलंगाना लेके आए और KTR साहब जो है अगर सिलसिले को ज़िला बना दिए तो अल्हम्दुलिल्लाह उनका भी नाम तारीख़ में रहेगा. और कई पसमानदे लोग यहाँ पे हैं, इनको हर आदमी को तरक्की करने के लिए एक मौका मिलेगा. और यहाँ पे टेक्सटाइल पार्क के जो भी लोग हैं, लोग भूखमरी से मर रहे हैं यहाँ पे, उनको भी ज़िला बना दिए तो उनके भी कारोबार में इजाफा होगा. इसीलिए हम KTR साहब से अपील करते हैं कि ये जल्द से जल्द
सिलसिले को ज़िला बनाने के लिए इंशाल्लाह जल्दी अपना इकरार करें और इंशाल्लाह ये जल्दी आप कर दिए तो बेहतर रहेगा, नहीं तो हम लोग इंशाल्लाह जो सिलसिले में जो ज़िला की कमेटी जो है उनसे मिलकर जहाँ तक हो सके वहाँ तक मुखालिफत करने के लिए हम लोग तैयार हैं। హిందూ సంస్కృతి పరిరక్షణకు నడుం బిగించండి. బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఆడపు రవీందర్ హిందూ సామ్రాజ్యవాద దినోత్సవం సందర్భంగా పట్నంలో భారీ ర్యాలీ. ఛత్రపతి శివాజీకి పట్టాభిషేకం జరిగిన రోజైన హిందూ సామ్రాజ్యవాద దినోత్సవం సందర్భంగా నేడు ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీని నిర్వహించారు. స్థానిక మార్కండేయ దేవాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలో ప్రధాన రహదారిపైన కొనసాగింది. ర్యాలీ అనంతరం మార్కండే ఆలయంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఆడపు రవీందర్ మాట్లాడుతూ ఉన్నతమైన హిందూ సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు భీమవరం శ్రీనివాస్, కౌన్సిలర్ దారుల సందీప్, గడ్డం భాస్కర్, గజ్బింకర్ చందు, గుండ్ల శ్రీధర్, వాసాల లక్ష్మీనారాయణ, సబ్బన్ బాలయ్య, బొజ్జ శ్రీను, వేణు, బైరగోన్ వెంకన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిరిసిల్ల ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని ఘనంగా ఈ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలందరూ కలిసి పట్టణ పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా మన చరిత్రలో తీసుకున్నప్పుడు ముస్లింలు మన భారతదేశాన్ని హస్తగతం చేసుకొని దాదాపు ఒక 400 ఏండ్లు నిరంకుశమైనటువంటి పరిపాలన కొనసాగించినప్పుడు మరి ఒక గొప్ప ఘటికుడైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ మరి అతడు మహారాష్ట్రలో మరి ఔరంగజేబ్ అంటే ముస్లిం పరిపాలకులకు వ్యతిరేకంగా చిన్న సైన్యమైన మరి తన తల్లి జీజియాబాయి ఆయన గుండెల నిండా ధైర్యాన్ని నింపి ఈ యొక్క ముస్లిం రాజుల నుండి ఈ దేశాన్ని విముక్తం చేయాలన్నటువంటి ఒక దీక్షతోని ఆయన చిన్నప్పటి నుంచి ధైర్య సాహసవంతంగా పెంచడం జరిగింది. శివాజీ మహారాజుకు కాళీమాత అనుగ్రహం మరి పండర్ తుల్జాపూర్లో ఆ మహాతల్లి ఆయనకు ఒక ఖడ్గాన్ని ప్రసాదించిందని చరిత్ర చెప్తా ఉంటుంది. మరి ఆ ఖడ్గం ద్వారానే ఆయన చిన్న చిన్న రాజ్యాలను జయించుకుంటూ మరి అప్పుడు ఉన్నటువంటి ఔరంగజేబు మీద యుద్ధం ప్రకటించి మరి మహారాష్ట్రను విముక్తం చేసి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. మరి అంత ధైర్య సాహసుడైనటువంటి శివాజీ మహారాజ్కు ఈరోజు మనం స్మరించుకుంటూ మరి హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని చేయడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మనకు తెలుసు పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న రాజ్యాలు మన భారతదేశం యొక్క సార్వభౌమాధికారానికి ఎన్నో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ మరి భారతదేశ విచ్ఛిన్నానికి ఈశాన్య రాష్ట్రాలు నాగాలాండ్, మిజోరం అట్లాంటి చాలా ప్రాంతాలు
మత విద్వేషాలను రెచ్చగొట్టి కొన్ని స్టేట్లలో అయితే ఆ ఈశాన్య రాష్ట్రాలలో హిందువులు మైనార్టీలుగా ఉండి రకరకాల మానసిక క్షోభలకు భయాలకు ఆందోళన చేస్తూ మరి మీరు ఉంటే ఉండండి, మా మతాలకు వస్తే రండి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని ఉంచాం అనేటువంటి ఒక రకరకాల కోణాలలో ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ దిశలో ముఖ్యంగా భారతదేశంలోని ప్రజలందరూ గమనించిన విషయం ఏంటంటే మొత్తం విశ్వవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చూసుకుంటే ఇక్కడ లౌకిక రాజ్యం భారతదేశంలో హిందువుల సంఖ్య ఎక్కువ ఉన్నది. మరి అయినప్పటికీ ఈ బుజ్జగింపు ధోరణి రాజకీయాల వల్ల మిగతా మతాల వారి యొక్క సంఖ్యను పెంచుకుంటారు. అంటే మనకు చాలామంది తెలియని విషయం ఏంటంటే సంవత్సరానికి 7 నుంచి 8 లక్షల మందిని హిందువులను బలవంతాన భయపెట్టో ఆర్థిక రకమైనటువంటి వాళ్ళకు ఏదో రకంగా పూచి చూపెట్టి మతాన్ని మార్చుతూ వాళ్ళ సంఖ్యను పెంచుకుంటా ఉన్నారు. కారణం ఏంది అని ఒక్కసారి మేము అడగదలుచుకున్నాం. ఈ దేశంలో హిందువులందరూ మిగతా మతాలన్నింటినీ మతాల వారిని గౌరవిస్తూ మరి ప్రజాస్వామ్యం ఉన్నటువంటి డెమోక్రసీ అదే రకంగా లౌకిక రాజ్యంగా భారతదేశం రాజ్యాంగంలో రాసుకున్నప్పటికీ మరి ఏ విదేశాల నుంచి కుట్ర రూపంగా లక్షల కోట్ల రూపాయలు ఈ యొక్క మత మార్పిడి కోసానికి ఇక్కడ ఉన్నటువంటి సంస్థలకు అందజేస్తూ ఈ మతాన్ని ఏదో రకంగా హిందూ మతాన్ని ధ్వంసం చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మేము చెప్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి యువకులకు ముఖ్యంగా యువకులకు చెప్పేది ఏంటంటే ఎలాంటి ప్రలోభాలకు లొంగకండి. హిందూ మతం అన్నిటికంటే ఉన్నతమైనది, విశిష్టమైనది, దీన్ని మించిన పవిత్రమైనది, దీన్ని మించింది ఎక్కడలేదు. ఎక్కడ ఏ మతాలలో చూసినా మనకు తెలుసు, ముస్లిం కంట్రీలలో చూసుకుంటే ఇలా ISI తీవ్రవాదం ఏం చేస్తూ ఉన్నది. అదే రకంగా చాప కింద నీళ్ళలాగా ఇంకా కొన్ని వేరే సంస్థలు మతాలను మార్చి వాళ్లకు ఏ లక్ష్యం లేకపోతే కోట్ల రూపాయలు ఈ యొక్క నిధుల రూపంలో తీసుకొచ్చి మతాలను ఎందుకు మార్స్తాం? మీ మతంలో మీరుండండి, మా మతాన్ని మీరుంటాం, మా మతాన్ని మేము గౌరవించుకుంటాం, మీ మతాన్ని మీరు గౌరవించుకుంటాం. దానికి అది కాకుండా ఏదో రకంగా మార్చాలని చూస్తే రకరకాల విచిత్రమైన పరిస్థితులు ఏర్పడతాయి. దీనివల్లనే విద్వేషాలు పెరుగుతాయి. కాబట్టి ప్రభుత్వాలు కూడా అనవసరంగా బుజ్జగింపు ధోరణి పక్కకు పెట్టి వాళ్ళని ఏదో భుజాల మీద ఎక్కించి లేనిపోని ఆశలు వాళ్ళ మీద కలిగించి మరి మిగతా మెజార్టీ ప్రజలను కించపరిచే రకంగా వీళ్ళకు కూడా తెలివిలు ఉన్నాయి, తలకాయలు ఉన్నాయి, మెదడు ఉంది, వీళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు మా సంగతి ఏందని. మరి ఆ రకమైనటువంటి ఆలోచన ప్రభుత్వాలు ఎప్పుడు కూడా చేయొద్దు. అందరూ సమానం, ఇది లౌకిక దేశం, అందరికీ ఒకే రకమైనటువంటి చట్టం ఉండాలి, న్యాయం ఉండాలి. అప్పుడే మతాల ప్రాధికరణ చట్టాలు న్యాయాలు ఉండొద్దు, అప్పుడే దేశం బాగుంటుందనే విషయాన్ని ప్రభుత్వాలు గమనించాలి. మిగతా ఈ హిందూ బంధువులారా మీరందరూ అనుక్షణం ఈ మత మార్పిడి ఏదైతే జరుగుతుందో మన ఇళ్లలో ఉండే పిల్లలను కూడా ఏదో రకంగా ఏమార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన ఇళ్లలో వాడకట్లకు ఆ సండే రోజు ఏదో చిన్నవి పట్టుకొని వచ్చి ఇళ్లలో జోరి మీ దేవుడు దొంగ, మీ రాముడు దొంగ, మీ కృష్ణుడు దొంగ అని రకరకాలుగా కించపరిచేటువంటి చేస్తూ ఈ రకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ భారతదేశంలో హిందువులకు చోటు కోల్పోతే ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా చోటు లేదు. కాబట్టి భారతీయుల హిందూ బంధువులారా తస్మాత్ జాగ్రత్త అని చెప్పారు. సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో రేపు గాంధీనగర్ హనుమాన్ దేవాలయంలో కవులు కళాకారుల కిల్లా సిరిసిల్ల అనే అంశంపై కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల శంకరయ్య తెలిపారు. సోమవారం సాయంత్రం పట్టణంలో తుమ్మనపల్లి రామస్వామి ఇంటి ఆవరణలో ఎన్నీల ముచ్చట్లు కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. కవులు కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే TS24 న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.